నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటటువంటిది అందరికీ తెలిసింది. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఊరు నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పూర్తి విచారణతో పాటు మంత్రి రాజీనామా చేయడం వాళ్ళు విజయంగా భావిస్తున్నారు. మరోపక్క రాజీనామాలతో విజయం, రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు అని కొంతమంది అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గత 36 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి పొలిటికల్ హైడ్రామాకు ఈరోజు తెరపడింది. మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిషేక్ దిపే మాట్లాడుతూ ఇది మొదటి వికెట్, మరికొన్ని వికెట్లు అతి త్వరలో పడతాయనేటటువంటి వ్యాఖ్య సంచలనాత్మకమైనటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు డాక్టర్ దిడ్డి సుధాకర్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ సుధాకర్ గారు, కంగ్రాట్స్ అండి. హౌ యూ రెస్పాండ్ అండి? ఎట్లా మీరు మొదటి వ్యాఖ్యలు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీనిపైన? ఎస్ అండి, ఇది యాక్చువల్ గా ఫస్ట్ ఐ హావ్ టు మేక్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ జస్టిస్ గారు. నిజంగా ఆయన గనక స్టేట్మెంట్ చేయకపోయి ఉంటే అసలు జరిగి ఉండేది కదా ఇదంతా. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. అదర్వైజ్ భారతదేశంలో అంటే నాకు 53 సంవత్సరాల పొలిటికల్ కెరీర్ లో 50 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలు చేశాను. ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాను. 53 years ఆఫ్ ది దాంట్లో ఇటువంటి ఉద్యమాలు కానీ ఇప్పుడు చూడలేదు. ఇది ఇటువంటిది ప్రజల్లో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్. నాకు తెలిసి యువతరంలో మాకే ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకంటే మేము ఒక ఫేస్బుక్ లో పెట్టగానే మా వెనకాల వేట కుక్కలాగా పడతారు. అటాక్లు ఉంటాయి. ఎర్ర పందులు అంటారు, అదంటారు, కమ్మీలు అంటారు, దేశద్రోహాలు అంటారు, నక్సల్వరి అంటారు, తుకుడే అంటాడు. పిచ్చి పిచ్చిగా తిడతారు మమ్మల్ని, ఫ్యామిలీని తిడతారు, మా కుటుంబాలను తిట్టేస్తారు. తట్టుకోలేక చాలా రోజులు మేము సైలెంట్ గా ఉంటున్నాం. చాలా రోజులు ఏం చేయాలి అర్థం కాక. దీంట్లో ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు అందరు యువతరంలో ఉంది, స్టూడెంట్స్ లో ఉంది. ఏం చేయలేక బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు బయటకు, అందరికి యంగ్స్టర్స్ అందరూ. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి స్వతంత్రం లేదు, ఉండటానికి లేదు. ఏమనంటే దేశద్రోహాలు అంటారు, అయ్యి అంటారు. వీటన్నిటితో పాటు ఎందుకంటే బయటకు వెళ్తే డబ్బులు ఉంటాయి, బంగారు పంజరం ఉన్నట్టే. బట్ అక్కడంతా కాదు, ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ అవి ఉండవు అవన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో జస్టిస్ గారు చెప్పిన కామెంట్ సింపుల్. యాక్చువల్ గా ఇది నీట్ కోసమో ధర్మేంద్ర ప్రధాన్ గారి కోసమో పుట్టింది కాదు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ గారు. ఆయన ఏమన్నారు ఆ రోజు, మన దేశంలో కొంతమంది నిరుద్యోగులు, వాళ్ళు వీళ్ళు, కొంతమంది అడ్వకేట్లు డూప్లికేట్ సర్టిఫికేట్లు పెట్టుకుని వాటిని పెట్టుకుని వస్తున్నారు. వీళ్ళందరూ ఒక కాక్రోచ్ లాగా తయారయ్యారు అని చెప్పని ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే అది. ఆయన ఏమి పాకిస్తాన్ ఏజెంట్ కాదు, సిఏఏ కాదు, ఇంకేది కాదు. ఆయన జస్ట్ ఇట్స్ ఎ పాసింగ్ కామెంట్ చేశాడు. ఆయన దాని మీద సెటైరిక్ గా అభిషేక్ ఏదైతున్నాడో, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక 2-3 years బ్యాక్ యాక్టివ్ ఉండే, తర్వాత లేడు. సెటైరిక్ గా పెట్టాడు ఆయన కూడా. ఒక 9 గంటల పాటు ఖాళీగా ఉండాలి, నిరుద్యోగులు ఉండాలి, ఇట్లా ఉండాలి, వాళ్ళు ఉండాలి, మేమంతా కాకులచలే అని పెట్టిన దానికి ఒక్కసారిగా స్పందన ఒక అగ్ని జ్వాలలాగా వచ్చేసింది. అది అద్భుతంగా అయిపోయి మేమంతా కాకులచలేమి, నిజమే మేమంతా ఇటువంటిది అని సడన్ గా రావటం ఒకటి, దాంతో దిగడం తప్ప ఎక్కడ ఏజెంట్ లేరు. ఇట్స్ వెరీ క్లియర్. సో దానికి వచ్చి ఏదో ఒక యాక్టివ్ లిట్మస్ టెస్ట్ కింద రావాలని చెప్పుకొని ఆ రోజు వచ్చి ఒక ప్రోగ్రామ్ జస్ట్ అది నిజానికి ఈ సిజే గారు అన్నప్పుడు నీటి సమస్యలే రాలేదు అప్పుడు. ఆ తర్వాత వచ్చిన సమస్యను పట్టుకొని ఒక లిట్మస్ టెస్ట్ కింద విల్ ట్రై ఫర్ దిస్ అని మొదలుపెట్టిన కార్యక్రమం మాత్రం. ఇట్స్ ఓన్లీ శాంపిల్. అందుకని అభిషేక్ అన్నాడు, సార్ దీన్ని ఒక పద్ధతిలో తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా వికెట్లు ఉన్నాయని కూడా అన్నాడు ఆయన. అలాగే వెళ్ళాలి కూడా. డాక్టర్ సుధాకర్ గారు మళ్ళీ వస్తాను దగ్గరికి. పెద్దిరెడ్డి